హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ ఈఎంఆర్ఎస్ టీజీటీ ఇంగ్లీష్ పేపరు అందులో గ్రామర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దిస్ ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 2023 December 23rd. ఒకసారి క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఐ స్పేస్ రిసీవ్డ్ యువర్ లెటర్ ఎస్టర్డే. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్ తోటి అప్రాప్రియేట్ ఇక్కడ ఫ్రేజ్ తోటి మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఏది అప్రాప్రియేట్ మరి? సో ఇక్కడ ఏంటండి, గ్రామటికల్ పార్ట్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి రూల్ తెలవాలి. ఏంటంటే చూడండి, సో ఇక్కడ ఎస్టర్డే, ఓకేనా, ఎస్టర్డే ఏదైనా పాస్ట్ టైంను కనుక మెన్షన్ చేస్తే, అంటే ఏగో అని కానీ, ఓకేనా, ఎస్టర్డే అని కానీ, లాస్ట్ మంత్ అని కానీ, లాస్ట్ వీక్ అని కానీ మెన్షన్ చేస్తే ఆ సెంటెన్సు సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలండి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్? సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వర్బ్ టు ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా. సో సబ్జెక్టు వర్బ్ టు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదండి? ఐ. ఓకేనా. ఆ తర్వాత ఏం రావాలి? డైరెక్ట్గా V2 రావాలి. హ్యాడ్ అనేది వస్తుందా? కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఓకేనా. హ్యావ్ వస్తుందా? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్లో ఉండాలి మనకి. ఓకేనా. రిసీవ్డ్ అనేది ఏంటండి? సింపుల్ పాస్ట్ అంటే V2, అంతే కదా. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. వుడ్ అనేది ఫ్యూచర్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బ్రెడ్ అండ్ బటర్ స్పేస్ టు బీ ప్రొవైడెడ్. సో ఇక్కడ చూడండి ఏంటంటే పర్పస్ అనేది సేమ్. ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైస్ అండ్ కర్రీ. ఓకేనా, రైస్ అండ్ కర్రీ. లా అండ్ ఆర్డర్. ఓకేనా, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఈజ్ అంటామా, ఆర్ అంటామా అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది మనం కంబైన్డ్గా వాడాం కాబట్టి ఇది సింగ్యులరే అవుతుంది. కాబట్టి ఏం యూజ్ చేయాలి? ఈజ్ అనేది యూజ్ చేయాలి. రైస్ అండ్ కర్రీ పర్పస్ మనం కంబైన్డ్గా వాడినప్పుడు ఈజ్ అనే వాడాలి. ఓకేనా. సో ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ అనేది కూడా, ఓకేనా, టు బీ ప్రొవైడెడ్ ఇక్కడ ఏంటనంటే మనకు సింగిల్ ఫ్రేజ్లో వాడాడు. ఓకేనా. కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో మనకి సింగ్యులర్ ఏదండి? హ్యాజ్ అనేది ఒక్కటే సింగ్యులర్. ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్లూరల్, ఆర్ అనేది ప్రజెంట్లో ప్లూరల్, వర్ అనేది పాస్ట్లో ప్లూరల్. ఇది తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, సో ఇక్కడ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. అంటే గ్రామటికల్ ఎర్రర్ ఉన్న పార్ట్ ఏది అని అడుగుతున్నాడు. చూడండి, కొంచెం లెవెల్ పెరిగిన క్వశ్చన్. దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ ఆఫ్ హిజ్ నవల్స్ దట్ ఆర్ నాట్ వర్త్ రీడింగ్. అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇతను చాలా నవల్స్ రాశాడు. ఓకేనా, చాలా నవల్స్ రాశాడు. అందులో అంతగా చదవడానికి, ఓకేనా, వర్త్ కానిది ఇదొక్కటే అంటున్నారు అన్నట్టు. ఓకేనా, ఒక్క నవల్ మాత్రమే చదవడానికి అంతగా వర్త్ కాదు, అంటే కొంచెం బ్యాడ్ నవల్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటనంటే వన్ ఆఫ్ వచ్చినప్పుడు, ఓకేనా, వన్ ఆఫ్ వచ్చినప్పుడు డెఫినెట్గా తర్వాత వచ్చే నౌను ప్లూరల్గా ఉండాలి, వర్బు సింగులర్గా ఉండాలి. ఓకేనా, వర్బు సింగులర్గా ఉండాలి. సో చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్. వన్ ఆఫ్ తర్వాత ఏంటంటే నౌన్ ఎక్కడుంది? ఇగో నవల్స్. నౌను ఎందులో ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. ఓకేనా. సో వర్బు ఇక్కడ డైరెక్ట్గా లేదు మనకి. ఓకేనా. కానీ ఇక్కడ ఏంటనంటే వన్ ఆఫ్ వచ్చినప్పుడు, ఓకేనా, వన్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడ నౌను ప్లూరల్గా ఉండాలి కదా. తర్వాత కనుక ఈ రిలేటివ్ ప్రొనౌన్ దట్ కానీ, విచ్ కానీ, ఓకేనా, హూ కానీ వస్తే వాటి తర్వాత వచ్చే వర్బు డెఫినెట్గా ప్లూరల్లో ఉండాలి. ఓకేనా. అంటే చాలా నవల్స్ అని అంటున్నాం అన్నట్టు, ఆర్ ఇక్కడ. ఓకేనా, ఆర్. బట్ ఇక్కడ అనదర్ రూల్ ఏంటనంటే ఓన్లీ వన్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, ఓన్లీ వన్, ఇది వన్ ఆఫ్ వచ్చినప్పుడు. కానీ దీని ముందు ఓన్లీ కనుక వచ్చింది అనుకోండి, ఆ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వర్బు సింగులర్గానే ఉండాలి. ఆర్ అనేది ప్లూరల్, దీనికి రావాల్సింది ఏంటి? సింగులర్. ఈజ్ అనేది సింగులర్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందండి? పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ఇది కొందరికి డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. మీకు గ్రామర్ రూల్స్ చెప్పినప్పుడు అది చెప్తానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇది చెప్పాను. ఓకేనా. కాబట్టి ఈజ్ అనేది రావాలి. పార్ట్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా. రామ్ షుడ్ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. రామ్ అనేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్టు. ఓకేనా. ఇక్కడ
షుడ్, ఓకేనా. సో అది షెల్ ఫామ్లో వాడడం, ఓకేనా. హ్యావ్ గాన్, ఓకేనా, హ్యావ్ గాన్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని అంటే హ్యాజ్ రావాలి లేదా హ్యావ్ రావాలి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్టు డైరెక్ట్గా V2, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్, సింపుల్ ప్రజెంట్ అంటే సబ్జెక్టు V1 లేదా V5, అంతే కదండి. కాబట్టి ఇక్కడ ఉన్న మిగిలింది ఏంటండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఓకేనా. షెల్ హ్యావ్ గాన్ అన్న జనరల్గా ఇక్కడ షెల్ హ్యావ్ గాన్ అని రావాలి, ఓకేనా. సో షుడ్ హ్యావ్ గాన్ అయినా ఇది ఓకే ఇక్కడ. సో అప్రాప్రియేట్గా దగ్గరగా ఏంది ఉండండి, సి అనేది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, చూజ్ ద వర్డ్ నియర్లీ సిమిలర్ అంటే ఏంటండి, సినానిమ్ అడిగారు, ఓకేనా. అంటే దగ్గరి మీనింగ్ ఏది వర్డ్కు, కరేజ్ అంటే ధైర్యం. హెసిటేషన్ అంటే ఏంటంటే చికాకు పడడం, ఇది ఓకేనా. చికాకు పడడం, ధైర్యంగా ఉండడం అనేది కాదు, ఓకేనా. కవార్డైజ్ పిరికితనం, ఇదే ఉంది కదా, ఓకేనా. ఇది అపోజిట్ అవుతుంది, ఓకేనా. కరేజ్కి సిమిలర్ కావాలి, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, ఫార్టిట్యూడ్, ఓకేనా, ఫార్టిట్యూడ్. సో ఇక్కడ ఏంటండి, ఫార్టిట్యూడ్. సో ఇక్కడ కూడా దీన్ని కూడా ఏంటండి, ధైర్యం, ఓకేనా. ధైర్యంగా ఫార్టిట్యూడ్ అంటే కూడా ఆపదలో కూడా ధైర్యంగా ఉండడాన్ని మనం ఫార్టిట్యూడ్ అంటాం, కాబట్టి సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వర్చ్యూ అంటే మంచితనం, ఓకేనా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఒకసారి లెవెల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. సో డ్యామేజ్కి అపోజిట్ వర్డ్ అడిగాడు, ఓకేనా. డ్యామేజ్, ఓకేనా. సో ఇక్కడ రప్చర్ అంటే పాలిగిపోవడం, మేహెం అంటే గందరగోళం సృష్టించడం, రాంగ్ అని అంటే ఓకేనా దీనికి అపోజిట్. ఇవి ఏవి ఆన్సర్ కాదు. కంపెన్సేషన్, ఓకేనా, పరిహారం ఇవ్వడం. డ్యామేజ్ జరిగింది, ఓకేనా, పరిహారం ఇవ్వడం, ఓకేనా. సో అపోజిట్ ఉందన్నట్టు, కాబట్టి ఆన్సర్ ఏంటండి, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రాప్రియేట్ ఆర్టికల్. కాపర్ ఈజ్ ఏ, ఓకేనా. ఏ ఇక్కడ యు అనేది ఏంటంటే యు అనే సౌండ్తో చదువుతున్నాం. యు అనేది కాన్సోనెంట్ సౌండ్, ఓకేనా. కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రావాలి అని అంటే ఏ అనేది రావాలి. యు అనేది ఓవెల్ లెటర్ అయినప్పటికీ యు అనే సౌండ్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, కాబట్టి బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. కొందరికి కొన్ని డైరెక్ట్గా అర్థం కాకపోవచ్చు, ఇది నేను డైరెక్ట్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సో ఇవన్నీ రూల్స్ అన్నీ మనకు చాప్టర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.